హలో అండి, వెల్కమ్ టు శ్రీ భద్రకాళి క్రియేషన్స్. మా ఛానల్లో వచ్చేసి మా బుజ్జి వినాయకుడిని మా ఇంట్లో ఎలా పెట్టాము, షాప్లో ఎలా పెట్టాము మీకు ఫుల్ వీడియో పెట్టాను కదండి. చూసారా? చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అలాగే నిమజ్జనం కూడా చేసామండి. 5 రోజులు కంప్లీట్ చేసుకొని మా వినాయకులు నిమజ్జనం కూడా చేసేసుకున్నాయి. అది వీడియో కూడా చేశానండి, చూసేయండి. చూడండి మా పందిర్లో వినాయకుడు ఎలా కూర్చున్నాడో. ప్రసాదాలు కూడా చేసామండి, చూడండి. కొంచెంగా చేసాము. మా బొజ్జ వినాయకుని కోసం ప్రసాదాలు ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రసాదాలు చేసి ఇలా కవర్స్లో పెట్టేశాము, పక్కన పెట్టేశామండి. తర్వాత వినాయకుడి దగ్గరికి వచ్చి ఇలా పూజ చేసుకొని కంప్లీట్ చేసేసాము. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత వినాయకుడిని మెల్లిగా కదిలించామండి. కదిలించిన తర్వాత బొజ్జ వినాయకుడు నిమజ్జనానికి సిద్ధమైపోయాడండి. వినాయకుడు సిద్ధమైపోయాడు, కానీ మాకైతే కొంచెం బాధగానే ఉందండి. కానీ ఎన్ని రోజులకున్న వినాయకుడిని పంపించేయాలి కదండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రా అని చెప్పేసి మా వినాయకుడిని అయితే పంపించేస్తున్నాము. మీరు కూడా ఇలానే చేస్తారా అండి? 5 రోజులు నిద్ర మా ఇంట్లో పూర్తి చేసుకున్నాడండి మా వినాయకుడు అయితే. ఇప్పుడు మేము నిమజ్జనం చేసేస్తున్నాము. చూడండి మా బుజ్జ వినాయకుడు ఎలా కూర్చున్నాడో, నిమజ్జనం కోసం రెడీ అయిపోయాడు. ఇంతలో మా పిల్లలు కూడా మా ఇంటి దగ్గర ఒక వినాయకుడిని పెట్టేశారండి. పిల్లలు కూడా ఆ వినాయకుడిని తీసుకొచ్చేసారు. ఆ వినాయకుడు మా వినాయకుడు అన్ని కలిపి నిమజ్జనానికి బయలుదేరిపోయారండి. చూసారా మా పండు? చూసారా అండి? ప్రసాదాలు ఆల్రెడీ తినేశాడు, అందుకోసమని వీడియోలో మంచిగా నిల్చున్నాడు, లేకపోతే అల్లరి చేసేవాడు. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ బయలుదేరాము. మళ్ళీ వచ్చేసి మా షాప్లో కూడా బొజ్జ వినాయకుడిని పెట్టేశాము కదండి. షాప్లో బొజ్జ వినాయకుడిని కూడా తీసుకెళ్తున్నాను. చూడండి, తల మీద బొజ్జ వినాయకుడిని పెట్టేసుకొని బయలుదేరాను. వినాయకుడు ఉన్న రోజులు చాలా మంచిగా అనిపించిందండి. మా వాళ్ళు వర్క్ చేసేస్తున్నారు షాప్లో ఈవినింగ్ టైంలో అండి. వినాయకుడు ఉన్నన్ని రోజులు మంచిగా అనిపించిందండి. చూడండి, మేము ఇక్కడ నిమజ్జనం ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ మాకు దగ్గరలో ఒక చెరువు ఉంటుందండి. టెంపుల్ దగ్గర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర అత్తయ్య నిమజ్జనం చేసేస్తున్నాను. మంచి పంచ కట్టుకొని నిమజ్జనం చేసేసుకుంటున్నారండి. చూడండి, ఇక్కడ చెరువులో అయితే నిమజ్జనం చేసేసాము. మీరైతే ఎలా చేస్తారో కూడా మాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి. మళ్ళీ నేను కూడా వచ్చేసానండి. షాప్లో వినాయకుడిని అయితే నాకైతే పంపించాలని లేదండి, కానీ పంపించాల్సిందే కదా. మెల్లిగా అలా పంపించేస్తున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేయి అనేసి మొక్కేశానండి. మళ్ళీ మా పిల్లలు కూడా ఇంటి దగ్గర వినాయకుడిని తీసుకొచ్చారని చెప్పారు కదా, వాళ్ళు కూడా అక్కడ వినాయకుడిని వేస్తుంటే అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, ప్రాబ్లం అవుతుందని మా అత్తయ్య తీసుకుంటున్నారు. మా పాప వినట్లేదండి, చెప్పాను కదా మాకు భక్తి ఎక్కువ అని, నేనే వేస్తానని చెప్పేసి వేస్తుంది. చూడండి, మీరు కూడా ఇలానే చేస్తారా నిమజ్జనం? మేమైతే ఇలా చేసేసామండి. మొత్తం మీద మా వినాయకుడిని నిమజ్జనం కంప్లీట్ అయిపోయిందండి. బాయ్ అండి, లైక్ చేయండి.